భైరవ్, ఈసారి పండక్కి మనం మన అమ్మింటికి వెళ్దామా? నేను ఇంతకుముందే చెప్పాను నీకు, నీ చుట్టాలకి నా మొహం చూస్తేనే నచ్చదు. నీకు కూడా ఎన్నోసార్లు చెప్పాను, మర్యాద లేని చోట్ల నా చెప్పులు కూడా వదిలిపెట్టినని. అండ్ నేను అక్కడికి వస్తే వాళ్ల కోసం నేను నవ్వుతూ ఉండాల్సిందే, ఎందుకంటే నాకు నటించడం చేత కాదు. వాళ్ళకి నేను పోలీస్ ఆఫీసర్ని చేసుకోవటంలో అసలు ఇష్టం లేదు. వాళ్ళందర్నీ ఎదిరికించి మనం పెళ్లి చేసుకోవటంలో వాళ్ళు కోపడుతున్నారంతే. నౌ ఐ ఫీల్ డిస్కనెక్టెడ్. వాళ్ళందరినీ నేను చాలా మిస్ అవుతున్నాను. భైరవ్, నేను చనిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్తావా? ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? ఉన్నాంలేండి. ఈ గౌరవం, మర్యాద కొన్ని సమస్యల వల్ల మీకు మాకు సరిపడడం లేదు, క్షమించండి. ఎందుకు క్షమాపణ? మీరు ఈరోజు వస్తారని తెలిసొచ్చింది. నీకోసం స్వీట్ చేశాను, రండి తిందా. ఇదిగోండి, తినండి. నా కూతురికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. చిన్న వయసు నుంచి అలాగే తను అది ఇష్టపడి తింటూ ఉంటుంది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఇల్లు వదిలేసి వెళ్ళాక నేను స్వీట్ చేయడమే ఆపేశాను. మీరు ఈరోజు ఇక్కడికి వస్తారని తెలిసింది. నా కూతురే మీ రూపంలో వచ్చిందనిపించింది. ఆ సంతోషంలో నేనిది చేశానంతే. అంతా బానే వెళ్తున్నది కదా. పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత హఠాత్తుగా ఏమైందో తెలియలేదు. తను మా ఇంటికి రావడమే తను ఆపేసింది. ఫోన్లో మాట్లాడేటప్పుడు చెప్తుంది మీరెప్పుడు బిజీగా ఉన్నారని. తను తింటున్నప్పుడు కూడా కళ్ళు తిరిగాయట. లుక్ అట్ యువర్ సెల్ఫ్, లిసన్ టు యువర్ సెల్ఫ్. కామన్ సెన్స్ లేదు నీకు? నేను తాగలేదు. ఏదో తన ఒంట్లో ఏదో వచ్చినట్టు. నాకు తలంతా బాగా నొప్పిగా ఉంది. ఏ తల్లి ఆ పరిస్థితిలో తన కూతుర్ని చూడాలనుకుంటుంది? మేమేం పాపం చేశామో ఏంటో. ఆ పాపం తన ఒంట్లో చేరి ఏం జరుగుతుందో ఏమో. తను చనిపోవడానికి తను చావే కారణం ఏంటుందా? ఇప్పుడు కూడా నా మనసు చెప్తుంది. మొత్తానికి మా కూతుర్ని మేము కోల్పోయాం. పండక్కి వచ్చినప్పుడు తనకేదైనా మీరు మాత్ర ఇచ్చారా? చలి జ్వరం అని చెప్పింది. షాపు నుంచి మాత్ర తీసుకొచ్చి ఇచ్చాను. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను. మా అమ్మ స్వీట్ చేసి తినడానికి నన్ను పిలుస్తోంది, నేను వెళ్తాను. స్వీట్? షాపు నుంచి మాత్ర తీసుకొచ్చి ఇచ్చాను. స్వీట్ మాత్ర. సార్, డ్రింక్ అండ్ డ్రైవ్ సార్. మీ ఫ్యామిలీ మీద ఎవరికైనా పగ ఉందా? పగ ఉన్నట్టు ఉందో లేదో నాకు తెలీదు, కానీ ఈ శాపం తగిలి ఇంచుమించు 1 సంవత్సరం అవుతుంది. 20 సంవత్సరాలకు ముందు ఈ ఊర్లో రెడ్డివారు ఈ ఊర్లో నివసించేవారు. వాళ్ళ పెద్దవాళ్ళు చాలా డబ్బున్నవాళ్ళు. తన పెద్ద అబ్బాయి సీతారామరెడ్డి, తన భార్య పేరు గిరిజ. వాళ్ళిద్దరికి 2 పిల్లలు, సహానా, తర్వాత రెక్కి. రెండో అబ్బాయి నాగరెడ్డి, భార్య పేరు లక్ష్మి. 2 అమ్మాయిలే, సురభి, మేధ. రిక్కీ అనే అబ్బాయికి మేధ అమ్మాయి అంటే చాలా ప్రేమ, ఆప్యాయత. ఏమైంది మేత? ఆ 2 కుటుంబాలు ఎంతో ప్రేమగా జీవించారంటే ఎవరు చూసినా ఆ కుటుంబాల్ని కులుకునేవాళ్ళు. అలా ఉండేవారు. అంతా మంచే జరిగితే విధికి ఏం పనుంటుందో చెప్పండి. కాలేజీకి వెళ్తున్న సహానా, సురభిని రమేష్ పటేల్, అభిషేక్ పటేల్ ఇద్దరు. ఇలా చూడు, ఏంటి చూసి చూడకుండా వెళ్ళిపోతున్నారు? మిమ్మల్ని బాగా చూసుకుంటాం, మమ్మల్ని లవ్ చేయండి. ఇంకొక 6 నెలల్లో పూర్తయిపోతుంది. ముందు డిగ్రీ పూర్తి చేద్దాం. అదేలాగా చదువు పూర్తయ్యాక వాళ్ళ పెళ్లికి మంచి సంబంధాలొచ్చాయి. వాళ్ళిద్దరికి పెళ్లి నిశ్చయించి వాళ్ళకి పెళ్ళవుతుంది అనుకునేటప్పటికే
వీళ్ళకి ఒక మంచి గుణపాఠం నేర్పాలరా. నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. ఓయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగండి. తోట పక్కకు వెళ్తున్నావా? ఇది మా తోటలోంచి వచ్చిన ఫ్రెష్ షుగర్ కెన్ జ్యూస్. తాగండి. వద్దు తాగండి. వద్దు. పోయిరా, చాలా స్వీట్గా ఉంటుంది. మీకు డౌట్గా ఉంటే నేనే తాగి చూపిస్తాను. ఓకేనా? మీ డౌట్ క్లియర్ అయిందా? ఇదిగో తాగండి. అరే, తాగండి. ఇదిగో. తాగమంటున్నానుగా. తీసుకో. ఏయ్, పోయిరా, తాగండి. షుగర్ క్యాన్ జ్యూసే తాగండి, వేరే ఏం లేదు. అక్క ఏమైందక్క? అక్క నువ్వు మమ్మల్ని వదిలేసి వేరే ఎవరిని పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు ఎలా పెళ్లి చేసుకుంటారో మేము చూస్తాం. ఈ పిల్ల ఏంట్రా ఏడుస్తూనే ఉంది. ఇదిగో తీసుకో. దానికి కూడా కొంచెం ఇవ్వు. పాపా, ఇదిగో షుగర్ క్యాన్ జ్యూస్ తాగు. తాగు తాగు. తాగు. అంతే, అయిపోయింది. మాకు సొంతమైంది వేరే ఒకరికి దక్కటానికి మేము వదిలేస్తామా? అదెలా జరుగుతుంది? ఏయ్, రా, వెళ్దాం. ఏయ్, పదరా. మేత ఏమైంది? అక్క అక్క ఏమైంది? అక్క ఏమైంది? మేత మేత ఏయ్, ఏం చేశారా మీరు? ఆ తర్వాత అభిషేకు రమేషు రెడ్లమ్మాయిల్ని తోటలో తాగుతున్నారని ఊర్లోకి వెళ్లి అబద్ధమైన ప్రచారం చేసేవారు. ఆ అబద్ధం కదా, అది గాలికన వేగంగా పాకింది. పిల్లల్ని చదవడానికి పంపిస్తే చూడు తాగి ఎలా పడున్నారో. వచ్చావా? చూడవయ్యా, చూడు నీ పిల్లలు ఎలా పడిపోయి ఉన్నారో. బాగా బాగుపడతారు. నా కూతురులో ఉండి ఏంటి మీరు చేసిన పని? ఈ ఊర్లో నా కూతురు అందరికన్నా బాగుండాలని కష్టపడి మిమ్మల్ని పెంచానే, ఎందుకు మీరు ఇలా చేశారు? మీ వల్ల నా పొరుగు ప్రతిష్ట అంతా పోయింది కాదే. లేండి లేండి పైకి. ఈ ఊర్లో నాకున్న పొరుగు ప్రతిష్ట అంతా నాశనంగా పోయేసింది మీ వల్ల. లేయండి పైకి, వెళ్ళండి. ఆ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాలనుకున్న సంబంధం వాళ్ళు ఆ తర్వాత రానేలేదు. మిమ్మల్ని నా కూతురు చెప్పడం నాకు అసహ్యంగా ఉంది. నా కడుపును ఎలా పుట్టారు? ఇన్నేళ్ళుగా మనకి ఈ ఊర్లో ఒక గౌరవం ఉంది. ఒక్క నిమిషంలో నాశనం చేశారు కదే. ఇంకెందుకు మనం ప్రాణాలతో ఉండాలి? డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, పరువు పోతే సంపాదించుకోగలమా? వీళ్ళిద్దరికి సరైన శిక్ష పడాల్సిందే. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి, ఆ, లోపలికి వెళ్ళు, వెళ్ళు. వెళ్ళండి. ఎంత వాళ్ళు పని ఎంత శబ్దం చేశారు చేసినా మీరిద్దరూ? తలుపు తీయవద్దు. ఇలా చూడు, వాళ్ళకి అన్నం నీళ్లు ఏమి ఇవ్వద్దు. నువ్వు ఇక్కడే ఉండు. నేను నా కూతురుని హాస్పిటల్ తీసుకెళ్లేసి వస్తాను. రేయ్, బుద్ధుందారా నీకు? ఇలాంటివన్నీ చిన్నపిల్లలకి అందేలా పెడతారా మీరు? ఆ పిల్ల తాగి చచ్చిపోయింది. అయ్యో దేవుడా, నేనేం చేసేది? దేవుడా, మీరు ఏం చెప్తున్నారు సార్? నా కూతురు ఎలా సారాయం దొరికింది సార్? మేము సారాయం తాగే మనుషులం కాదయ్యా, మేము తాగం అయ్యా. నా కూతురు కింద పడి తలకాయ దెబ్బ తగిలింది. లేదు, రక్తం ఎక్కువపోయింది, పిల్ల చనిపోయింది కూడా. ఇప్పుడు మేమేం చేయలేము. అన్యాయంగా పోయావురే. నేనేం చేయను? అనవసరంగా చనిపోయారు దేవుడా, కదా. ఎంత అన్యాయం చేశారు. అనవసరంగా వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు తలెత్తుకొచ్చారు కదబ్బా. నాగా, నా ఇద్దరి కూతుళ్ళు, మీ కూతుర్లకి ఏమైంది? వాళ్ళిద్దరూ ఊరేసుకున్నారు. ఏమైంది? అయ్యో, మన కుటుంబాన్ని నాశనం చేశాడా దేవుడు? ఏం చేయాలో తెలియట్లేదే. పాపకి ఇప్పుడు ఎలా ఉంది? నాగా, నా కూతురు నన్ను విడిచి వెళ్ళిపోయిందిరా. ఏంట్రా? ఈ డాక్టర్ చెప్తున్నాడు నా కూతురు ఒంటిలో సారాయం ఉందంటరా. నా కూతురు సారాయం తాగి చనిపోయిందంటున్నారా. ఎవరో బలవంతంగా మన కూతుర్లకి సారాయం తాగి చేశారా. మనం తెలుసుకోకుండా పిల్లల్ని దండించేశాంరా.
మన కూతుర్లు చెప్పింది మనమే నమ్మలేదే నాగా. అయ్యో దేవుడా. మనం ఎంత దాన ధర్మాలు చేసినా కొన్ని పాపాలు మనం వదిలేసి వెళ్ళవట. ఒకే రోజులో ఆ కుటుంబానికి చెందిన అందరి ఆడవాళ్లు చనిపోయారట. రిక్కీ మాత్రం ప్రాణాలతో ఉన్నాడు. దీనికంతటికి కారణమైన వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదని ఇద్దరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలని బయలుదేరారు. విషయం తెలిసిన అభిషేక్ ఇంకా రమేష్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ గురించి విషయాలు బయటకు వస్తాయని సీతారాం రెడ్డి స్పాట్లోనే చనిపోయారు. నాగిరెడ్డికి కాలు దెబ్బతింటుంది. ఆ కేసుని డ్రంక్ అండ్ డ్రైవ్ అని పోలీసులకి లంచం ఇచ్చి ఆ కేసుని మూసేశారు. వాళ్ళిద్దరు భార్యలు కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక మనసు బాధపడి చనిపోయారు. నాగిరెడ్డి రిక్కిని తీసుకొని ఇక మీదట ఈ గ్రామంలో ఉండకూడదని సిటీకి వెళ్ళిపోయారు. ఇలాగా రెడ్డి వాళ్ల కుటుంబమే మొత్తం నాశనమైపోయింది. చాలా సంవత్సరాల తర్వాత సిటీ జీవితం నాకు నచ్చలేదని నాగిరెడ్డి మళ్ళీ ఈ ఊరికే వచ్చి ఒక కొట్టు పెట్టుకున్నాడు. ఈ పటేల్ కుటుంబం అంటే మీ అన్నయ్య పిల్లలే కదా? అవును బాబు. పాపానికి ఇల్లు లేదని చెప్తారు, కాని చేసిన పాపం ఒక్కరిని కూడా వదిలిపెట్టదు. అది ఇల్లు వెతుక్కుంటూ ఖచ్చితంగా వస్తుంది. రెడ్డి కుటుంబము నాశనం అయిపోయి చాలా సంవత్సరాల తర్వాత మా అన్నయ్య పిల్లలు తాగి తాగి చనిపోయారు. రెడ్డి కుటుంబానికి తగిలిన శాపం మా అన్నయ్య కుటుంబానికి తగిలిందో ఏమో. మా వంశానికి చెందిన పిల్లలు ఒక్కరు కూడా కరెక్ట్గా లేరు. ఎంతో మంది పిల్లలు సగం దాకా చనిపోయారు. కొంతమంది ఉన్నా కూడా చనిపోయినట్టే ఉన్నారు. డాక్టర్ దీన్ని ఒక రోగం అని చెప్పారు. జ్యోతిష్యులు శాపమని చెప్పారు. మేము విధి రాసిన తలరాతని బతుకుతున్నాం. సార్, నాగిరెడ్డి ఈ ఊర్లోనే ఉన్నాడు. ఓకే. మనం వాడిని ట్రాక్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో వాడు తప్పించుకోకూడదు. ఎస్ సార్. ఇంటి బయట మొత్తం చెక్ చేయండి. ఎంతో దూరం పోవడానికి అవకాశం లేదు. భరత్, ఎస్ సార్. ఇలా రండి. ఈ స్లిప్పర్ తీయండి.
ఇలా చూడు బాబు, ఇటువంటి చెప్పులు చేసిస్తావా? సరే సార్, కుట్టిస్తాను. రేపు పొద్దునొచ్చి తీసుకోండి. ఇది నువ్వే కుట్టావా? అవును సార్, దీన్ని నేనే కుట్టాను. కానీ చెప్పులు వాళ్ళే ఇచ్చారు ఓ, సార్. చూడటానికి ఎలా ఉన్నారు? సార్ వాళ్ళు చూడ్డానికి 5-5.5 అడుగులు ఉంటారు సార్. ఇంకా వయసేమో 50కి పైనే ఉంటుంది సార్. సార్ పొద్దున్నే ఆర్టీసీ బస్సు వస్తుంది కదా 10 గంటలకి, అందులో వచ్చారు. నమస్కారం సార్. ఆ, అదే ఈ బస్లో ఒకతను కుంటూ బస్ ఎక్కాడా? దాదాపు 50-55 ఏళ్ళు ఉంటుంది. అదే ఒక వారం క్రితం ఏ ఊర్లో ఎక్కారో చెప్పగలరా? సార్ ఒక రోజుకి 100 మంది పైన వస్తూ పోతుంటారు. ఎలా తెలుస్తుంది సార్? అదే చెప్పాను కదా, కాలు ఒకదానికంటే ఎక్కువగా ఉంటుంది. అదే కుంటూ నడుస్తాడు. అటువంటి వాళ్ళు ఎవరైనా? గుర్తుకొచ్చేసింది సార్. అతను ఆ పాయకాపురం బస్ ఎక్కుతాడు సార్. పాయకాపురం? ఏయ్, డాక్టర్స్ని ఎందుకు చంపావు? ఎందుకోసం? ఒకే విధంగా చంపావు. స్టడీ చేశాను. ఒక్కొక్క డాక్టర్ని చంపడానికి ముందు వాళ్ళ అలవాట్లేంటి, వాళ్ళు ఏమేం చేస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది. తర్వాత కొన్ని వీక్నెస్లు కూడా ఉంటాయి. అదే నా ఆయుధంగా వాడుకున్నాను. పాయలకి ట్రెక్కింగ్కి వెళ్ళే అలవాటు ఉంది. ఆ రోజు ట్రెక్కింగ్కి వెళ్లే ముందే నేను ఫాలో అయ్యాను. వాన పడుతుంది, తనకు చెట్టు నిండా నుంచుంది, పల్లం ఉంది, తను అలాగే నెట్టేశాను. తను చనిపోయింది కన్ఫర్మ్ చేసుకునే నేను అక్కడి నుంచి వెళ్ళాను. తర్వాత డాక్టర్ రమణ్ రావు. అతన్ని చంపటం పెద్ద కష్టమేం కాలేదు. ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది. డాక్టర్ హర్షవర్ధన్కి మష్రూమ్ అంటే ప్రాణం. ఆయన ప్రతి సంవత్సరం మష్రూమ్ ఫెస్టివల్కి వెళ్తాడు. ఈ విషయాన్ని నేను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా తెలుసుకున్నాను. శాంపిల్స్ ఇవ్వాలన్న సమయంలో తనకు పాయిజన్ కలిపిన మష్రూమ్ ఇచ్చాను. ఇంకా తర్వాత డాక్టర్ జోసెఫ్. చాలా సంవత్సరాలుగా తన హ్యాలోవీన్ పార్టీకి వెళ్తున్నాడు. మీకు తెలుసు కదా, తను అదే పార్టీలో మర్డర్ చేయాలని డిసైడ్ అయ్యాను. నేను ఆ పార్టీకి వెళ్ళాను, మీరు కూడా వచ్చారు కదా. మీ అందరి ముందే తన్ని మర్డర్ చేస్తే ఈ ఇంట్రాగేషన్ ఉండదు, తలకాయ నొప్పి ఉండదని డ్రింక్స్కి బదులుగా సైనైడ్ సర్వ్ చేశాను. మీరు తాగలేదు, డాక్టర్ జోసెఫ్ తాగాడు. తర్వాత ఈ కీరా తన కోల్డ్ స్టోరేజ్లోకి నెట్టి బయట లాకేసేశాను. ఈ హత్యలన్నీ ఆర్య తల మీద పెట్టేస్తే నేను తప్పించుకోవచ్చని ప్లాన్ చేశాను. ఈ మర్డర్లన్నీ చేసింది ఒక సైకో కిల్లర్ అని మీరు అనుకోవాలని చచ్చిన వాళ్ళ పక్కన ఒక్కొక్క పువ్వు పెడుతూ వచ్చాను.
బేకుని ఎందుకు చంపాలనుకున్నావు? ఎక్కడ వాడు ఆ విషయాన్ని మీతో చెప్తాడా అని తన్ని చంపాలని ప్రయత్నించాను. మీరు వచ్చారు, తను తప్పించుకున్నాడు. నీ కంటికి నన్ను చూస్తే పిచ్చోళ్ళ కనబడుతున్నానా? 10వ తరగతి కూడా పాస్ అవ్వని నీకే ఇంత బుర్రుంటే తెల్లారితేనే మీలాంటి వాళ్ళని చూసేవాళ్ళకి మాకెంత బుర్ర ఉంటుంది? బేగుని చంపడానికి వచ్చిన చేతులు ఫింగర్ ప్రింట్సే లేవు. నీ చేతిలో ఉన్నాయి. సో నువ్వు కాదు. అనవసరంగా క్రెడిట్ని నీ లిస్టులో వేసుకోక. నువ్వు ఈ మాత్ర తయారు చేసావా? నువ్వు ఇంత ప్లాన్ చేసి ఈ డాక్టర్లందరినీ నువ్వు చంపావు. ఇది నేను నమ్మాలి. నిజం చెప్పరా, చెప్పరా. ఎంత ప్రయత్నించినా అతన్ని పట్టుకోలేరు సార్. అదే ఎందుకు? మీరు చెప్పినట్టు ఈ హత్యలు చేసింది నేను కాదు సార్, నా కొడుకు రిషికేష్. వాణ్ణందరూ విక్కీ అనే పిలుస్తారు. నా మొత్తం కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్ళ పైన రిక్కీ ఎప్పుడు కోపంతోనే రగిలిపోయాడు. ఇక్కడ చూడు, దొడ్డి దారిలో వచ్చినవాడిని. నా దారిలో ఎవడైనా వస్తే ఎవరిని వదలను. ప్రతిరోజు వాడు పగ తీర్చుకోవాలని చెప్తూనే ఉండేవాడు. ఎంబీబీఎస్ చదివాడు. ఏదేదో రీసెర్చ్ చేస్తూనే ఉండేవాడు. సంవత్సరాలు పోతూ ఉన్నప్పుడు రిక్కీ బాగా చదివేవాడు. Hi dear, how are you doing? Yeah, I am good. Actually, there is a research in 2015 at Moscow University. Oh, what a coincidence. And want to know one can generate autobrewery syndrome in human body with the help of external surface. వాడే ఈ మాత్రలన్నీ కనిపెట్టాడు. ఈ టాబ్లెట్ కానీ వేసుకుంటే వాళ్ళ ఒంట్లో ఆటోమేటిక్గా ఆల్కహాల్ ఉత్పత్తి అయ్యే రోగం తయారవుతుంది. తీపి భోజనం తింటే అది ఆల్కహాల్గా మారుతుందని చెప్పాడు. వాడు చెప్పినట్టే ఆ టాబ్లెట్స్ అన్ని వాళ్ళ ఫ్యామిలీస్కి ఇవ్వడం మొదలుపెట్టాను. ఈ విషయం డాక్టర్కి తెలిసిందే. తెలిసిన తర్వాత వాళ్ళని చంపాలని ప్లాన్ చేసింది కూడా వాడే. సూపర్ అనానా, సూపర్. మంచి ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేశావు. వీళ్ళే మన గ్రామంలో క్యాంపు చేపించిన డాక్టర్స్. వీళ్ళ వల్లే మన పని మధ్యలో ఆగిపోయింది. వీళ్ళని ఎలాగైనా మనం చంపేసేయాలి. నేను చెప్పాను సార్, మనం ఇలా హత్యలు చేయకూడదు, ఆ పాపం మనల్ని ఊరికి వదిలిపెట్టదని. దానికి వాడు పాపానికి చోటున్నట్టే ప్రాయశ్చిత్తానికి చోటుందన్నాడు. ఆ తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకుందామని ఒకే ఒక మర్డర్ చేస్తానని బయలుదేరిన వాడు ఆఖరిగా చచ్చిపోయాడా? ఇంటికి వెళితే తన డెత్ సర్టిఫికెట్ మీకు దొరుకుతుంది సార్.